2 సంవత్సరాల క్రితం మీ ప్రేమ అభిమానంతో ఆనాడు అత్యధిక ఓట్ల మెజార్టీతో నన్ను మీరు దీవించి పాలేరు శాసనసభ్యుడిగా నన్ను పంపించారు. రాష్ట్ర వ్యాప్తంగా పేదోడి ప్రభుత్వం కావాలని, అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని రాష్ట్ర ప్రజలందరూ ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెచ్చుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వంలో ఒక మంచి శాఖలకి మంత్రిగా ఆనాటి మీ దీవెనలతోనే ఈనాడు నేను మంత్రిగా ఉండగలిగాను. మీకు తెలియంది కాదు, ఈ 2 సంవత్సరాలలో పేదోడి కోసం ఈ ప్రభుత్వం ఎలా తప్పించి పనిచేస్తుందన్నది మీకు తెలియంది కాదు. పేదవాడి ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం, పేదవాడికి ఆనాటి ప్రభుత్వం విస్మరిస్తే ఈనాటి ప్రభుత్వం 200 యూనిట్లు ఉచిత కరెంటు ప్రతి పేద ఇంటికి ఇచ్చిన కార్యక్రమం మీకు తెలుసు. పెద్దోళ్ళు తినే సన్న బియ్యం నా పేదింటి ఆడబిడ్డ తినాలని సన్న బియ్యాన్ని నా పేదింటి ఆడబిడ్డకి ఇచ్చిన సంగతి మీకు తెలుసు. రేషన్ కార్డులు ఇవ్వకపోతే అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి కొత్త రేషన్ కార్డులు ఇచ్చాం. పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు మిస్ అయితే కొత్త పేర్లు చేర్చాం. ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాం. రైతును రాజును చేస్తానని 2 లక్షల రూపాయల రుణమాఫీ చెయ్యగలిగాం. దళిత రైతు భరోసా కార్యక్రమం ద్వారా ఎకరానికి 12,000 రూపాయలు ఇచ్చాం. ఆనాటి దొర వరి వేస్తే ఉరేనని చెప్తే ఒరేసిన రైతన్నకి సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు క్వింటాలకి బోనస్ గా 500 రూపాయలు ఇచ్చాం. డ్వాక్రా మహిళలకి 0 వడ్డీకే ఈనాటి ప్రభుత్వం పోయిన సంవత్సరం 23,000 కోట్ల రూపాయలు 0 వడ్డీకి డ్వాక్రా మహిళలకు ఇప్పించాం. ఈ సంవత్సరం ఇప్పటికే నాకు తెలిసి 19,000 కోట్లు ఇచ్చాం. అంతేకాదు, ఇప్పుడు వచ్చేటప్పుడు చూశాను, మన ఇంటి ముందు కనపడుతుంది ఇందిరమ్మ ఇల్లు. ఇక్కడ వాళ్ళ ఆనందం చూస్తే వర్ణాతీతం. ఆ కళ్ళమ్మటి ఆనంద బాష్పాలు చూస్తే నా జీవితం ధన్యమైపోయింది అనుకుంటాను. ఎందుకంటే 10 సంవత్సరాలు ఆనాటి ప్రభుత్వం పేదోడి కలనాగనే వదిలేశాడు. ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్ళు ఇచ్చాం. దాంట్లో భాగంగా మొదటి విడత మన ఎదుల్లాపురం మున్సిపాలిటీకి 582 ఇచ్చాను. ఇది మొదటి విడత ఇచ్చాను. రేపు ఏప్రిల్ నెలలో 2వ విడత ఇస్తాను, 3వ విడత ఇస్తాను, 4వ విడత ఇస్తాను. ఇచ్చింది కాక ఇంకా 3 సార్లు ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన పేదవాళ్ళందరికీ ఇల్లు ఇచ్చే బాధ్యత ఆ శాఖ మంత్రిగా నాదే. ఇంకొక కోరిక మీ మనసులో ఉంది. అన్నా, ఇళ్ల స్థలం ఉన్నోళ్ళకి ఇల్లు ఇస్తున్నావు, ఇళ్ల స్థలం లేని వాళ్ళ పరిస్థితి ఏందన్నా అని నా చెల్లి నాకెళ్ళి చూసి తల ఊపుతుంది. నిజం. ఆనాటి ప్రబుద్ధులు, పేదవాడి కష్టం తెలియని దొరలు, పేదవాడి కన్నీటి తుడవలేని చేతగాని దొరలు, ఈనాటి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదవాడి కష్టం తెలిసిన ప్రభుత్వం. కాబట్టి ఇళ్ల స్థలం ఇచ్చే మంత్రిని కూడా నేనే, ఇళ్ల స్థలం ఇచ్చే మంత్రిని కూడా నేనే. కాబట్టి ఈ ఎదుల్లాపురమే కాదు, ఈ పాలేరు నియోజకవర్గమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత ఎక్కడైతే ప్రభుత్వ స్థలము నివాసానికి యోగ్యంగా ఉందో అక్కడ గతంలో తీసుకొని నిరుపేదలకి ఇళ్ల స్థలము తప్పకుండా ఇచ్చే బాధ్యత నాదేనని మీ ఇంటి పెద్ద కొడుకుగా ఈ వేదిక మీద నుంచి తెలుపుతున్నా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని
బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.